హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చేసిందండి. ఈ ఆషాఢ మాసంలో ఎక్కడ గోరింటాకు చెట్టు కనిపించినా సరే అసలు ఒక్క ఆకు కూడా మిగల్చకుండా కోసుకొని వెళ్ళిపోతున్నారండి. మా ఇంటి పక్కన ఒక చెట్టు అయితే ఉంది, గోరింటాకు చెట్టు. నాకు కష్టపడి కోస్తే ఈ మాత్రం ఆకు వచ్చిందండి. ఈ ఆకు ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు అన్నది ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఈ వర్షాలకి బాడీలో అన్నది హీట్ ఎక్కువ అవుతుందండి. ఆ హీట్ని తగ్గించడం కోసం గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. హీట్ తగ్గుతుంది, వేడి తగ్గుతుంది బాడీలో. మన శరీరంలో వేడి తగ్గి మనకి ఆరోగ్యంగా ఉంటామని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అదొక సాంప్రదాయంగా వస్తుంది. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలని. ఇప్పుడు ఈ గోరింటాకు ఎర్రగా పండాలి అంటే గోరింటాకులో ఒక తమలపాకు, కొంచెం చింతపండు, ఇంకోటి దేవుడి దగ్గర వాడతాం కదండి మనం, వక్క అండి. వక్క వేసి మొత్తం అన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్నాక కొద్దిసేపట్లోనే చూడండి, 2 నిమిషాలకి నా చేయి కలర్ మారింది. ఎక్కువ వాటర్ వేసి కూడా పెట్టుకోవద్దండి. నార్మల్గా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకి పూర్వకాలం నుంచి వస్తుందండి. అప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఇట్లా గోరింటాకు చాలా ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇట్లా పనులు చేయడం వల్ల వాళ్ళ గోర్లు అవి పాడవుతూ ఉంటాయి కదండి. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇవి మంచిగా బాగుంటుంది, బాడీకి శరీరానికి మంచిగా ఉంటుందని చెప్పేసి బాగా పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ గోరింటాకు చేతులకు మొత్తం పెట్టుకున్నాను నేను. పెట్టుకొని ఒక 2 గంటలు అయితే ఉంచుకోవాలండి గోరింటాకు. 2 గంటలు ఉంచుకుంటేనో అది బాగా ఎండిపోతుందండి. గాలికి 2 గంటలు ఉంచుకోవాలి. ఈ గోరింటాకు అంటేనే మనకి చాలా బాగుంటుందండి. అదే ఇప్పుడు వచ్చే కోన్లు అవి ఇవి పెట్టుకుంటే అన్నీ కెమికల్స్తో వచ్చినాయి. చేతులకు కూడా చాలా మంచిది కాదండి అసలు. ఇది న్యాచురల్గా మనం ఇలా గోరింటాకు పెట్టుకుంటే మనకి ఆరోగ్యపరంగా కూడా మంచిదండి చాలా. 2 గంటలకి నాకు చెయ్యి బాగా ఎండిపోయింది. చూడండి, మొత్తం ఎట్లా రెడ్డిష్ కలర్ కనిపిస్తుంది. చెయ్యి ఎర్రగా మంచిగా పండింది. ఇది కడిగేసిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు. అసలు చాలా బాగుందండి. గోరింటాకు ఎర్రగా అవుతుంది, ఇంకా ఉంచుకుంటే నల్లగా కూడా పండుతుందండి. గోరింటాకులో అంత మంచి ఇదిగా బాగుంటుంది. మనం ఖాళీ గోరింటాకు కాకుండా దాంట్లో వేయాల్సినవి వేసుకొని పెట్టుకుంటే చాలా బాగా పండుతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.